ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మళ్ళీ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు, ఇది మామూలు మిలిటరీ ఆపరేషన్ కాదు, మేము చేస్తున్నది యుద్ధమే, ఇజ్రాయిల్ ఈజ్ ఎట్ వార్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇజ్రాయెల్ సాధారణ మిలిటరీ ఆపరేషన్ జరపడం లేదు, యుద్ధమే జరుపుతోంది అని. రిజర్వ్ ఆర్మీని కూడా వెంటనే డ్యూటీలో చేరవలసిందిగా పిలిపించారు. పాలస్తీనా పైన ఇజ్రాయెల్ పైన మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది చాలా కాలపు చాలా ఓల్డ్ కాన్ఫ్లిక్ట్, ఇవాళది కాదు. నేను గతంలో కూడా ఈ అలక్సా మాస్క్ వివాదం వచ్చినప్పుడు దానిపైన సమగ్రమైన వీడియో కూడా పెట్టాను, మీరు చూసుంటారు. సో తాజాగా ఇజ్రాయిల్ చెప్పేది ఏంటంటే, పాలస్తీనా ప్రాంతాల్లో 2 ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి గాజా, 2 వెస్ట్ బ్యాంక్ అని. ఈ 2 పాలస్తీనియా ప్రస్తుత టెరిటరీస్. ఇందులో వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ వారు అధికారంలో ఉన్నారు, ఫతా అంటారు. సో రెండవది గాజా, ఇక్కడ హమస్ అనే ఆర్గనైజేషను ఇక్కడ పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని పాలిస్తుంది. సో ఈ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సరిహద్దులోకి చొచ్చుకొచ్చి కొంతమంది హమస్ వారు ఇజ్రాయెల్ వారిని తీవ్రవాదులు అంటారు. సో హమస్ వారు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి 5,000 రాకెట్లను ప్రయోగించారు. అందువల్ల మేము హమస్కు బుద్ధి చెప్తాం, వారు గతంలో ఎన్నడూ చూడని రీతిలో బుద్ధి చెప్తామంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. వాస్తవానికి ఇది గత కొంతకాలంగా అక్యూములేటెడ్ యాంగర్. ఇప్పుడు ఎన్డీటీవీ తాజా కథనం ప్రకారము ఈ ఏడాదిలోనే 247 మంది పాలస్తీనీయులు, 32 మంది ఇజ్రాయేలీలు, కొంతమంది విదేశీయులు కూడా ఈ ఘర్షణలో మరణించారు. గత కొన్ని రోజులుగా గాజా ప్రాంతంలోని పాలస్తీనీయులకు ఇజ్రాయిల్ సరిహద్దులు మూసేశారు. అంటే గాజా ప్రాంతంలో ఉన్న పాలస్తీనా వర్కర్స్ వెళ్ళి ఇజ్రాయిల్లో కూడా పనిచేసుకుంటూ వస్తారు, ఆ సరిహద్దులు మూసేశారు. అలాగే వెస్ట్ బ్యాంక్ పైన, ఇతర ప్రాంతాలపైన ఇజ్రాయిల్ దాడుల్ని ముమ్మరం చేశారు. అల్ అక్సా మాస్క్ పై కూడా ఇజ్రాయిల్ నిర్బంధం పెంచారు. సో ఈ రకమైనటువంటి ప్రెషర్, ఒత్తిడి ఒక్కసారిగా పెళ్ళిబుక్కినట్టుగా కనబడుతుంది. హమస్ చెందిన వారు ఇజ్రాయిల్లోకి చొరబడి దాడి చేశారంటూ ఇజ్రాయిల్ పేర్కొంటోంది. ఇంకా మనకు నిజాలు బయటికి రావాలి. ఎవరు ఈ దాడి ముందుగా చేశారు, ఎవరు ఈ దాడికి ఉసికొల్పారు, పురికొల్పారు, ఇలాంటి వివరాలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. సో ఆయన న్యాయ వ్యవస్థనే ప్రభుత్వ చేతుల్లోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తూ తన రాజ్యాంగ సవరణలను ప్రతిపాదిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారు. చివరకు ఈ రిజర్వ్ ఫోర్సెస్ కూడా మేము యుద్ధం చేయము అంటూ గతంలో ప్రకటించారు. ఈవెన్ యుద్ధ విమానాలు నడిపే పైలట్లు కూడా ఈ నిరసనల్లో పాల్గొని మేము విధులకు హాజరు కాము, ఈ రకమైన దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే అని పేర్కొన్నారు. బెంజమిన్ నెతన్యాహు ఈ తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో పాలస్తీనాతో ఉద్రిక్తతలు పెరిగాయి. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ట్రెండ్ మనందరికీ తెలుసు. ఏదో ఒక శత్రువును, బయటి శత్రువును చూపెట్టి దేశంలో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవడం, ఇది ప్రపంచవ్యాపితంగా ట్రెండ్. పుల్వామా ఇన్సిడెంట్ జరిగాక, బాలాకోట్ స్ట్రైక్స్ అయ్యాక దేశంలో ఆర్థిక విధానాలపైన, ఇతర అంశాలపైన మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్న పుల్వామా, బాలాకోట్లో రైజ్ అయిన నేషనలిస్ట్ సెంటిమెంట్, జాతీయవాద భావాలు మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్, మీరు అమెరికాలో ట్రంప్ చూసినా, ఈవెన్ రష్యాలో పుతిన్ కూడా
యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించాక పుతిన్ రష్యన్లలో బలపడ్డాడు. ఈవెన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ యుద్ధం తర్వాత యుక్రెయినియన్లో బలపడ్డాడు. సో వరల్డ్ వైడ్గా ట్రెండ్ ఏంటంటే దేశీయ రాజకీయాలు, డొమెస్టిక్ పాలిటిక్స్లో తీవ్రమైన ఒడిదుడుకులు, సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు పొరుగున ఉన్న శత్రు దేశాలతో జరిగే ఘర్షణ, యుద్ధము, దాడి, వీటిని ఒక డొమెస్టిక్ పాలిటిక్స్లో, దేశీయ రాజకీయాల్లో తనకు అనుకూలంగా ప్రభుత్వాలు, పాలకులు మార్చుకుంటూ ఉంటారు. సో ఈ ట్రెండ్లో భాగంగా బెంజమిన్ నెతన్యాహు ఈ ఉద్రిక్తతల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడా అన్న అనుమానం అయితే పెరుగుతోంది. అందువల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ రిజర్వ్ ఆర్మీ కూడా గతంలో కోఆపరేట్ చేయమని ప్రకటించారు. ఇప్పుడు ఈ రిజర్వ్ ఆర్మీని కూడా డ్యూటీలోకి రమ్మని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల ఈ ఉద్రిక్తతల్ని ఎవరు ఎస్కలేట్ చేశారు, ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని ఇప్పటికిప్పుడే జడ్జిమెంట్ ఇవ్వలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు హమాస్ 5,000 రాకెట్లతో దాడులు చేసింది అని వార్తలు వస్తున్నాయి. హమాస్ దాడులు చేయడానికి గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ పెంచిన నిర్బంధం కారణమని పాలస్తీనా వర్గాలు చెప్తున్నాయి. లేదు, హమాస్ వారు తీవ్రవాద దాడులు చేశారు, దేశ పొలిమేరలు దాటి కూడా సరిహద్దులు దాటి ఇజ్రాయిలీ పైన తీవ్రవాద దాడులు జరిపారని ఇజ్రాయిల్ అంటోంది. సో ఈ ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ వర్షన్లు, పాలస్తీనా వర్షన్లు రెండూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అందుకే జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎవరు ముందుగా దాడి చేశారు, ఎవరు రిటాలియేట్ చేస్తున్నారు, ఎవరు దాడి చేసేటానికి ప్రొవోక్ చేశారు, ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారంతో మనము కంక్లూడ్ చేయలేం. ఇంకా మోర్ డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పగలిగింది ఏంటంటే నెతన్యాహు ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామాలు సంభవించాయి. అందువల్ల ఈ ఉద్రిక్తతల్ని నెతన్యాహు ప్రభుత్వమే పెంచి పోషించిందా, లేదా హమాస్ దుందుడుకు చర్యల వల్లను తనకు అనుకూలంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఉపయోగించుకుంటున్నాడా? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్గా మాత్రం మిగిలి ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ ప్రక్రియలో సామాన్యులు అటు ఇజ్రాయెల్లో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి చెందిన ఒక వృద్ధురాలు చనిపోయింది హమాస్ దాడిలో అని అంటున్నారు. రేపు వెంటనే ఇజ్రాయెల్ హమాస్ పాలిత గాజా ప్రాంతాలపైన భీకరమైన దాడి చేస్తుంది. ఇందులో అనేక మంది సామాన్యులు మరణిస్తారు, అటు ఇటు సామాన్యులు మాత్రం మరణిస్తారు. అందువల్ల ప్రపంచానికి ఒక దశాబ్దాల చరిత్ర కలిగిన వివాదం పాలస్తీనా వివాదం. సో అనేక ఒప్పందాలు కుదిరినా శాంతి కరువైనటువంటి ఒక సమస్య, ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ప్రపంచంలో అపరిష్కృతంగా మిగిలిన అనేక రకాల ఘర్షణల్లో ఇదొకటి. సో ఈ ఘర్షణ మరొకసారి ఎలాంటి ఉద్రిక్త రూపాన్ని సంతరించుకుంటుంది అన్న ఆందోళన కలుగుతుంది. మన దేశానికి అటు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటు పాలస్తీనా విమోచనకు భారతదేశం చాలా కాలంగా కట్టుబడి ఉంది. కొంతకాలం అయితే మనం ఇజ్రాయెల్తో సంబంధాలు కూడా లేవు. పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చాక సంబంధాలు మొదలయ్యాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో భారత ఇజ్రాయెల్ సంబంధాలు మరింతగా పెరిగాయి. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం పాలస్తీనీయుల హక్కుల కొరకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తూ వచ్చింది. సో అందువల్ల అటు ఇజ్రాయిల్తోనూ ఇటు పాలస్తీనులతోనూ సంబంధం మన దేశానికి ఉంది. అందువల్ల ఇంకా మన ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. ఈ యుద్ధం గనక మరీ తీవ్ర రూపం దాలిస్తే డెఫినెట్గా ఇది మరొక అస్థిర అంశం, గ్లోబల్ ఇన్సెక్యూరిటీ పాయింట్గా మారిపోతుంది.